నాకు పసి ప్రపంచమైనా నాకు ప్రతి వసంతమైనా నా హాయ్ ఫ్రెండ్స్. సో విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షియల్ ట్యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో కొంచెం ఎక్కువ లెంత్ ఉంది, కొంచెం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షియల్ ట్యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు బ్లాంక్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత క్యాన్వాస్ని క్లిక్ చేసుకొని 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఆ డ్యూరేషన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుని చూడండి 21 సెకండ్స్ వరకు ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకున్న సాంగ్ను డైరెక్ట్గా మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు అండి. సో నేను వీడియోకున్న సాంగ్ డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేశాను. సో ఇలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మీరు బ్యాక్గ్రౌండ్లో ఏ ఫోటో అయితే మీరు ఫస్ట్ యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా ఐడియా జూమ్ చేసుకోండి. సో ఇలా మీరు చూడండి ఇలా ఫస్ట్ రైట్ కార్నర్లో ఇలా సెట్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసిన తర్వాతకి సో ఇప్పుడు మీరు సాంగ్ని ప్లే చేస్తూ సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఈ ఫోటోని కట్ చేసుకోవాలి. సాంగ్లో మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయి నాకు ఇక్కడ 3 సెకండ్స్ కాడ ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి ఫోటోని కూడా ఎగ్జాక్ట్గా 3 సెకండ్స్ కాడ కట్ చేసుకున్నాను. ఇలా మనకు ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఆ ఫోటో కూడా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో మీకు ఒకవేళ ఫోటోకి కూడా ఫిల్టర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలనుకుంటే ఫిల్టర్లోకి వెళ్ళేసి కలర్ ఫిల్టర్ అయితే కనుక యాడ్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసుకున్న తర్వాతకి సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఫోటో యాడ్ అయింది కదా, ఇలా స్టార్టింగ్ దగ్గర వైట్ నుంచి చేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మీకు ఒక ఎక్స్ప్లెక్టర్ వీడియో లింక్ ఇస్తాను. దాన్ని చూడండి ఈ విధంగా యాడ్ చేసుకొని ఇలా రొటేట్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి స్క్రీన్కి ఇలా. సో చూడండి ఇలా సో ఎగ్జాక్ట్గా ఇలా స్క్రీన్కి ఫుల్గా అప్లై చేసుకోండి. సో విధంగా అప్లై చేసుకున్నాక మనకు ఫోటో కనిపించాలంటే కనుక ఆ ఎక్స్ప్లెక్టర్ అనే వీడియోని క్లిక్ చేసుకొని పైన మనకు బ్లెండ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుని చూడండి మనకి ఇలా ఫోటో అనేది రివీల్ అవుతుంది. మనకు ఆ ఇంక్స్ప్లెక్టర్ ఫస్ట్ వచ్చే ఇంక్స్ప్లెక్టర్ చూడండి మనకి ఎక్కడ కట్ అయిపోతుంది. సో మనకు రైట్ సైడ్ మాత్రమే వచ్చే ఇంక్స్ప్లెక్టర్ ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈ వరకు వస్తుంది కదా, సో ఓన్లీ రైట్ సైడ్ వరకు వచ్చే కానీ కట్ చేసుకోవాలి. నేను చూడండి అక్కడ స్ప్లిట్ చేస్తున్నాను, ఆ వీడియోని మధ్యలోకి కట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ ఓన్లీ మనకి ఎక్కడ చూడండి ఇక్కడ ఓకే. సో అక్కడ ఆ ఇంక్స్ప్లెక్టర్ని మధ్యలో కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్నాక మిగతా పార్ట్ని కొద్దిగా ఎడం జరుపుతున్నాను. చూడండి ఇక్కడ సో మిగతా పార్ట్ని కొద్దిగా దూరం జరుపుతున్నాను. సో ఓన్లీ ఇది రైట్ సైడ్ మాత్రమే వచ్చేదాన్ని కట్ చేసుకున్నాను. సో మన ఫోటో ఓన్లీ మన 3 సెకండ్స్ వరకు ఉంది కదా, సో అక్కడ వరకు ఫస్ట్ క్లిప్ రావాలి. సో ఆ ఫస్ట్ క్లిప్ని క్లిక్ చేసుకొని సో కొంచెం స్లో మోడ్లో యాడ్ చేసుకుంటే మన ఫోటో ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు వస్తుంది. ఇంకొంచెం స్లో చేసుకోండి. సో మన ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఎక్కడ వరకు అయితే వస్తుందో అక్కడ వరకు కొంచెం స్లోలో యాడ్ చేసుకోవాలి. ఓన్లీ మనకు రైట్ సైడ్ రావాలి. ఆ ఇంక్స్ప్లెక్టర్ అనేది చూడండి ఇప్పుడు ఓన్లీ మనకి ఇలా రైట్ సైడ్ మాత్రమే వస్తుంది. చూడండి ఇక్కడ సో ఇలా అడ్జస్ట్ చేసుకోండి, స్లో మోడ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మిగతా దాన్ని చూడండి దగ్గర జరుపుకోండి ఇలా. సో దగ్గర జరుపుకుంటే ఇప్పుడు ఇది మనకు లెఫ్ట్ సైడ్లో వస్తుంది. నెక్స్ట్ క్లిప్ లెఫ్ట్ సైడ్ కదా, సో ఆ లెఫ్ట్ సైడ్ ఎక్కడ వరకు వస్తుంది సో అక్కడ ఓకే ఇక్కడ వరకు కదా, సో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి. మిగతా పార్ట్ని కూడా కట్ చేసుకొని మిగతా పార్ట్ మొత్తాన్ని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి మనకు లెఫ్ట్కి రైట్ కంప్లీట్ అయిపోయింది కదా, సో ఇప్పుడు లెఫ్ట్ వస్తుంది కదా ఇంక్స్ప్లెక్టర్. సో అక్కడ మనం ఫోటోని యాడ్ చేసుకోవాలి. సో మనకు ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని సో కొద్దిగా చూడండి ఇక్కడ మనకు ఓకే ఇక్కడనే కదా ఓకే. సో మనకి ఎక్కడ ఫస్ట్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇలా వైట్ నుంచి చేసుకొని పైన పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం సెకండ్ ఫోటోని అయితే కనుక యాడ్ చేసుకోవాలి. అది మనం లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఇంక్స్ప్లెక్టర్ లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా, సో అందుకే లెఫ్ట్ సైడ్ అయితే యాడ్ చేసి చూడండి ఇలా కొంచెం జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకోండి. సో ఇలా లెఫ్ట్ సైడ్ యాడ్ చేసుకున్నాక సో ఇక్కడ చూడండి మనం ఆ ఇంక్స్ప్లెక్టర్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అది పైకి వస్తుంది. సో నెక్స్ట్ మనకు వచ్చే 2 లిరిక్స్ ఎక్కడి వరకు వస్తున్నాయి, సో నెక్స్ట్ వచ్చే 2 లిరిక్స్ ఎక్కడైతే అయితే వస్తున్నాయో అక్కడ ఫోటోని కట్ చేసుకోవాలి. సో మరి ఆ ఇంక్స్ప్లెక్టర్ కూడా చూడండి అక్కడ వరకు రావాలి కదా, సో స్పీడ్ అనే ఆప్షన్కి వెళ్ళేసి కొంచెం స్లో మోడ్లో యాడ్ చేసుకుంటే మనకు కొద్దిగా ఎక్స్టెండ్ అవుతుంది అన్నట్టు. చూడండి ఫోటో వరకు కూడా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఇంకొంచెం రావాలి కదా, సో మళ్ళీ సేమ్ స్పీడ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇంకొంచెం స్లో చేసుకుంటే మనకు ఫోటో వరకు అయితే కనుక వస్తూ ఉంటుంది. చూడండి
సో మనకి ఎగ్జాక్ట్గా ఫోటో కానీ ఆ ఇంక్ స్ప్లిటర్ కూడా కట్ అవ్వాలి. కావాలంటే కొద్దిగా తగ్గించుకోండి స్పీడ్, లేదంటే మీరు కొద్దిగా కట్ చేసుకోవచ్చు కూడా. సో కొంచెం స్పీడ్ పెట్టుకొని ఓకే, కొద్దిగా ఎక్కువ ఉంటే కనుక మనం ఇలా ఎండ్లో కూర్చోండి, మన ఫోటో కాడికి ఇలా కొద్దిగా కట్ హ్యాండ్ తోటి ఇలా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా మనం ట్రిమ్ చేసుకోవచ్చు లైట్గా ఇలా. సో మనకి ఎగ్జాక్ట్గా రావాలి ఆ ఫుట్. చూడండి ఆ ఇంక్ స్ప్లిటర్ని క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఆ ఇంక్ స్ప్లిటర్ అనేది పైకి వచ్చేసి చూడండి ఫోటో అనేది కిందికి వెళ్ళిపోతుంది. సో మనం ఫోటోని కొద్దిగా జూమ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు ఆ ఇంక్ స్ప్లిటర్ ఎగ్జాక్ట్గా ఇన్సర్ట్ అవ్వాలి. సో అందుకే కొద్దిగా జూమ్ చేసుకొని లైట్గా తీసుకుంటే చూడండి మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా సో రైట్ సైడ్ ఫోటో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ ఫోటో రెండు కూడా యాడ్ అయిపోయినాయి కదా. సో ఫొటోస్ చూడండి ఇక్కడ మనకు సెకండ్ ఫోటో కొద్దిగా పైన వస్తుంది కదా, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా. సో నీట్గా కొంచెం స్లో అయినా కానీ వీడియో కొంచెం లేట్ అయినా కానీ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటే మనకు అవుట్పుట్ అనేది కూడా అంత మంచిగా అయితే వస్తూ ఉంటుంది. సో ఎండ్ అయ్యేటప్పుడు కూడా రెండు కూడా ఆ ఇంక్ స్ప్లిటర్ అదేవిధంగా పైన ఫోటో రెండు కూడా ఒకే టైమింగ్లో ఆఫ్ అయ్యేలా ఎగ్జాక్ట్గా నీట్గా చేసుకోండి, అప్పుడే మనకు వీడియో అనేది కూడా నీట్గా వస్తూ ఉంటుంది. సో ఇలా మనం కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫోటో కూడా ఇంక్ స్ప్లిటర్ కావాలి కదా. సో ఇక్కడ యాడ్ చేసుకున్న ఇంక్ స్ప్లిటర్ ఉంది కదా, మనం దాన్నే కావాలనుకుంటే డూప్లికేట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను దీన్నే డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇంక్ స్ప్లిటర్ని డూప్లికేట్ చేసుకొని చూడండి ఇలా ఎండ్లో యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ థర్డ్ ఇంక్ స్ప్లిటర్ కూడా యాడ్ అయిపోయింది. ఇలా మనం డూప్లికేట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సేమ్ రైట్ సైడ్ ఇంక్ స్ప్లిటర్ అనేది యాడ్ అయిపోయింది. సో ఆ ఇంక్ స్ప్లిటర్లో మనం ఫోటో కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ పి అయిపోయిన ఆప్షన్లోకి వెళ్ళేసి నేను ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి థర్డ్ ఫోటోని సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఇలా లైట్గా జూమ్ చేసుకొని ఇలా రైట్ సైడ్లో సెట్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా చూడండి ఇంక్ స్ప్లిటర్ని క్లిక్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా అందులో ఇన్సర్ట్ అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చే మనకు 5th 6th లిరిక్స్ ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ వరకు ఫోటో రావాలి కదా. సాంగ్ వినండి, నాకు ఇక్కడనే ఎండ్ అయిపోతుంది అనుకోండి. సో అక్కడనే మనం ఆ ఇంక్ స్ప్లిటర్ని కట్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫోటోని కూడా ఎగ్జాక్ట్గా అక్కడనే కట్ చేసుకుంటే మనకి ఇలా చూడండి ఇంక్ స్ప్లిటర్ కూడా యాడ్ అయిపోయింది. థర్డ్ ఫోటో కన్నట్టు చూడండి ఇక్కడ. సో ఆ ఇంక్ స్ప్లిటర్ని క్లిక్ చేసుకుంటే పైకి వస్తూ ఉంటుంది చూడండి ఇంక్ స్ప్లిటర్ అనేది. సో చూసే కదా ఇలా మనకు థర్డ్ ఫోటోకి కూడా ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు ఒక్కొక్క ఫిల్టర్ని మీరు డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు అయితే కనుక ఇలానే అన్ని ఫిల్టర్స్ ఇంక్ స్ప్లిటర్ ఫిల్టర్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి, ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వరకు ఇలా అన్ని ఫొటోస్ కూడా యాడ్ చేశాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకోండి. సో పిఐ పైన ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మీకు ఒక పార్టికల్స్ వీడియో క్లిప్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకుని ఇలా ఫుల్గా జూమ్ చేసుకోండి ఆ పార్టికల్స్. ఇలా జూమ్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ మీద ట్యాప్ చేసుకుంటే ఆ పార్టికల్స్ అన్నీ కూడా మన వీడియోకి అయితే కనుక అప్లై అయిపోతూ ఉంటాయి చూడండి ఇలా. సో స్నో బడ్డెట్గా వస్తూ ఉంటాయి ఆ పార్టికల్స్ అన్నీ కూడా. ఇలా అన్నీ కూడా యాడ్ చేసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు ఆ పార్టికల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో టెక్స్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ టైప్ చేసుకుని నాకు అనేసి వస్తుంది. ఇలా టైప్ చేసుకున్నాక కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ని సెలెక్ట్ చేసుకున్నాక బార్డర్ వచ్చేసి ఇక్కడ నేను వైట్ కలర్ బార్డర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రెంత్ వచ్చేసి 13% ఇచ్చేస్తున్నాను. తర్వాత షాడో వచ్చేసి బ్లాక్ షాడోని సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ X Y ఉన్నాయి కదా, ఈ రెండింటిని కొంచెం కొంచెం ఇచ్చేసుకోండి. ఇలా ఇచ్చేసుకున్నాక 24% అదేవిధంగా 35 ఒపాసిటీ అయితే కనుక ఇచ్చేసుకోండి. ఇలా ఈ విధంగా ఇచ్చేసినాక సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా ఏ అనేసి, అందులో నేను బీబాస్ రెగ్యులర్ అనే ఫాంట్ సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక లైట్గా ఇలా జూమ్ తక్కువ చేసుకొని మనకు ఇలా రైట్ సైడ్లో యాడ్ చేసుకోండి ఇలా. సో మనకు ఫోటో రైట్ సైడ్ వస్తుంది కాబట్టి లిరిక్ని లెఫ్ట్ సైడ్ జరుపుకోండి ఇలా. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకున్నాక మనకు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫోటో ఎక్కడి వరకు అయితే వస్తుందో మన టెక్స్ట్ కూడా అక్కడ వరకు వచ్చేలా కట్ చేసుకోవాలి. సో నాకు 3.1 సెకండ్స్ వరకు వస్తుంది ఫోటో అనేది. సో నేను 3.1 సెకండ్స్ వరకు చూడండి టెక్స్ట్ కూడా యాడ్ చేశాను. సో ఈ విధంగా యాడ్ చేసుకున్నాక ఇదే టెక్స్ట్ మీరు కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకుని ఇంకో టెక్స్ట్ వచ్చింది కదా, సో కాపీ చేసుకున్న టెక్స్ట్ని ఇలా కింది జరుపుకొని పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనకు సెకండ్ లిరిక్ కింద ఏమొస్తుంది అది మీరు రీ ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ. సో నాకు సెకండ్ లిరిక్ వచ్చేసి పసి ప్రపంచమైన అనేసి వస్తుంది, దాన్ని టైప్ చేస్తున్నాను. సో టైప్ చేసుకున్నాక కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన కలర్ని చేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేనైతే ఇంకా పింక్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక ఫాంట్ వచ్చేసి ఇక్కడ నేను కర్సివ్ ఫాంట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో సెలెక్ట్ చేసుకున్నాక కొంచెం జూమ్ అనేది తక్కువ చేసుకుందాం, టెక్స్ట్ పెద్దగా ఉంది కాబట్టి ఇలా చిన్నగా చేసుకోండి ఇలా. సో ఇలా చిన్నగా చేసుకుని చూడండి మనకి 2 లిరిక్స్ కూడా యాడ్ అయిపోయినాయి చూడండి. ఫస్ట్ ఫోటో పైన వచ్చిన 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో నెక్స్ట్ ఫోటో మీద వచ్చే 3rd 4th లిరిక్స్ కూడా క్రియేట్ చేయాలి కదా. సో నేను ఫస్ట్ వాటిని డూప్లికేట్ చేసుకొని చూడండి 3rd ఫోటోకి వెళ్ళైతే యాడ్ చేశాను. సో మనకు ఫోటో లెఫ్ట్ సైడ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు లిరిక్స్ని మనం రైట్ సైడ్ జరుపుకోవాలి ఇలా చూడండి ఇలా.
సో నేను ఇలా రైట్ సైడ్ జరుపుతున్నాను. అందులో ఇంకో సెకండ్ లిరిక్ ఉంది కదా, సో దాన్ని కూడా ఇలా రైట్ సైడ్ దాన్ని ఆ టెక్స్ట్ కిందికి జరుపుకుంటే మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ రెండు కూడా యాడ్ అయిపోయినాయి. సో మనకు యాడ్ చేసుకున్నాక మనకు సాంగ్లో లిరిక్స్ వేరే వస్తూ ఉంటాయి కదా, సో అందులో నాకు థర్డ్ లిరిక్ కరెక్ట్గా వస్తుంది, ఫోర్త్ లిరిక్ డిఫరెంట్ వస్తుంది. కాబట్టి ఆ ఫోర్త్ లిరిక్ని క్లిక్ చేసుకొని ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసుకొని మనకు సాంగ్లో ఫోర్త్ లిరిక్ ఏమొస్తుంది, సో అది నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. సో నాకు ఇక్కడ ఫోర్త్ లిరిక్ వచ్చేసి ప్రతి వసంతమైన అనేసి వస్తుంది. దాన్ని టైప్ చేస్తున్నాను. సో ఇలా టైప్ చేసుకున్నాక మీకు కలర్ వేరే కావాలనుకుంటే కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకున్నాక మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ సెకండ్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది, సో చూడండి ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ సెకండ్ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే మనకి లిరిక్స్ కూడా కట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ ఎండ్ అయిపోతున్నాయి కాబట్టి సో ఓకే, ఎగ్జాక్ట్గా మనం లిరిక్స్ని అలా కట్ చేసుకోవాలి. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని సేమ్ అదే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక మనకు ఫోటో కొద్దిగా చూడండి, రెండు ఫోటోస్ కూడా కలిసినట్టు వస్తున్నాయి కదా. సో మనం చూడండి పిఐ పైన ఆప్షన్కి వెళ్ళేసి ఫొటోస్ కొద్దిగా కలిసినట్టు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా ఫొటోస్ ఎక్కడైతే అడ్జస్ట్ అవ్వాలో కొద్దిగా ఫోటోని కొద్దిగా కట్ చేసుకోండి. ఏ ఫోటో అయితే మనకు రాంగ్గా వస్తుందో దాన్ని కొద్దిగా నేను ఇలా చూడండి రెండింటిని కూడా కొద్దిగా అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఇప్పుడు చూడండి మనం మళ్ళీ సేమ్ టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుంటే ఓకే, ఇప్పుడు చూడండి మనకి నీట్గా వస్తున్నాయి. ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఓకే, మనకు థర్డ్ ఫోర్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో మన ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా కావాలనుకుంటే మనం వీటినే డూప్లికేట్ చేసుకుంటూ సో థర్డ్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలా జరుపుతున్నాను చూడండి ఇక్కడ. సో థర్డ్ ఫోటో మీదకి ఇలా తీసుకెళ్తున్నాను. సో నేను ఫస్ట్ వాటిని డూప్లికేట్ చేస్తున్నాను. సో ఎందుకంటే మనకు రైట్ సైడ్ రావాలి కాబట్టి లిరిక్స్, సో నేను ఫస్ట్ వాటిని కాపీ చేసుకొని చూడండి థర్డ్ ఫోటో దగ్గరికి తీసుకెళ్తే చూడండి మనకు ఆటోమేటిక్గా రైట్ సైడే వచ్చేసింది లిరిక్స్ అయితే కనుక. సో మనకు ఆ ఫోటో ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో ఆ ఫోటో ఎండ్ అయ్యాకనే లిరిక్స్ కూడా ఎగ్జాక్ట్గా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోవాలి. ఓకే, నాకు చూడండి థర్డ్ ఫోటో ఎక్కడ ఎండ్ అవుతుంది, సో అక్కడ ఇలా వైట్ ఉంచేసుకొని ఆ రెండు లిరిక్స్ కూడా ఇలా కట్ చేసుకుంటే మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ రెండు కూడా అక్కడ క్రియేట్ అయిపోతుంది చూడండి, అక్కడ యాడ్ అయిపోతూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మీరు అన్నీ కూడా డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఇలా అన్ని లిరిక్స్ కూడా యాడ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ. ఓకే, మనకు ఫిఫ్త్ సిక్స్త్ లిరిక్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సేమ్ ఇదే ప్రాసెస్ మీరు అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా మీరు అయితే కనుక యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా లిరిక్స్ క్రియేట్ చేసుకోండి టోటల్గా. సో ఇలా నేనైతే కనుక అన్ని లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకున్నాను. ఇలా క్రియేట్ చేసుకున్నాక మీకు యానిమేషన్ కూడా చూపిస్తుంది చూడండి ఇలా. సో ఇలా లిరిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి సో ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఇందులో మనకు ఫస్ట్ లిరిక్ ఉంది కదా, సో దానికి యానిమేషన్ అనేది యాడ్ చేయాలి. సో ఆ ఫస్ట్ లిరిక్ని క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో తర్వాత ఒక 3 సెకండ్స్ ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. పక్కన ఇలా కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకున్నాక ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర చూడండి ఇలా ఆ లైన్లో జరుపుకోండి. లైన్ కనబడుతుంది, ఆ లైన్లో ఇలా మనకు లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా చూడండి స్పీడ్లో వస్తూ ఉంటుంది. సో మనకి ఇలా గ్రాఫ్ ఆప్షన్ ఉంది లాస్ట్లో, ఈ కింద నుంచి సెకండ్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకు స్పీడ్గా వస్తూ ఉంటుంది. సో ఆ ఫస్ట్ లిరిక్ ఎండ్లో కూడా ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా రైట్ సైడ్ జరుపుకోండి. సో లైట్గా మనకు మూవింగ్ అవుతూ ఉంటుంది చూడండి, రైట్ సైడ్కి ఇలా మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటుంది. సేమ్ అదే విధంగా కింద లిరిక్ కూడా క్లిక్ చేసుకొని స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, అదే దాని పక్కనే ఇంకో కీ ఫ్రేమ్, ఇలా రెండు కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకొని ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఆ లిరిక్ని మనం ఆపోజిట్లో ఇటు రైట్కి జరుపుకోండి. సో ఇలా టోటల్గా అయిపోయేలా జరుపుకోండి ఇలా. సో ఇలా రైట్కి జరుపుకున్నాక సేమ్ గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్లో కింద నుంచి సెకండ్ గ్రాఫ్ని సెలెక్ట్ చేసుకోండి. దీనికి కూడా సేమ్ అదేవిధంగా ఎండ్లో సెకండ్ లిరిక్కి ఎండ్లో కూడా థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇప్పుడు లెఫ్ట్ జరుపుకోండి, లైట్గా లెఫ్ట్ జరుపుకుంటే మనకు రెండు లిరిక్స్ కూడా ఆపోజిట్లో వచ్చేసి ఆపోజిట్లో మూవింగ్ అవుతూ ఉంటాయి. సో చూసారు కదా, సేమ్ ఇదే విధంగా నెక్స్ట్ సెకండ్ ఫోటో మీద ఉన్న లిరిక్స్ ఉన్నాయి కదా, సేమ్ వాటికి కూడా ఫస్ట్ లిరిక్కి స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, కొంచెం డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్. సో ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చేసి ఇలా రైట్ సైడ్ కనపడకుండా ఆ లిరిక్ని ఇలా జరుపుకోండి. ఇలా జరుపుకున్నాక ఎండ్లో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఆపోజిట్లో మూవింగ్ అయ్యేట అంటే మనం లెఫ్ట్ సైడ్లో మూవింగ్ అయ్యేలా జరుపుకుంటే లైట్గా మూవింగ్ అయినట్టుగా వస్తుంది. దానిలో ఫోర్త్ లిరిక్ కూడా సేమ్ స్టార్టింగ్లో కీ ఫ్రేమ్, దాని పక్కనే ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర మనకు ఆపోజిట్ చూడండి ఇలా. సో ఇలా లెఫ్ట్ సైడ్కి ఇచ్చేసుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్కి ఇచ్చేసుకున్నాక మన గ్రాఫ్ ఉంది కదా, గ్రాఫ్లో కూడా సో గ్రాఫ్ ఇచ్చేసుకోవాలి ఎప్పటికైనా. లాస్ట్లో థర్డ్ కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా రైట్ సైడ్ మూవింగ్ అయినా ఇచ్చేసుకుంటే మనకి ఈ విధంగా చూడండి గ్రాఫ్ కూడా ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి రెండు కూడా మనకు ఇలా రివర్స్లో వచ్చేసినట్టుగా వస్తూ ఉంటాయి. మీరు నిదానంగా ఎడిట్ చేసుకోండి. సో మీకు వీడియో కూడా అవుట్పుట్ కూడా అంత మంచిగా అయితే వస్తూ ఉంది చూడండి ఇక్కడ. సో చూసాక మనకు రెండు లిరిక్స్ కూడా ఇలా రివర్స్లో వచ్చేసి రివర్స్లో ఆపోజిట్లో మూవింగ్ అయినట్టుగా వస్తూ ఉంటాయి. సేమ్ ఇదే విధంగా మీరు లాస్ట్ వరకు కూడా ఇలానే అన్ని లిరిక్స్కి కూడా ఇదే విధంగా కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటే చూడండి మనకు ఆటోమేటిక్గా మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి.
ఇలా నిదానంగా అయితే ఎడిట్ చేసుకోండి. ఇలా ఎడిట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎక్స్పోర్ట్ బటన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మనకు గ్యాలరీలోకి అయితే కనుక సేవ్ అయిపోతుంది.